నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్కు దివాళీ గిఫ్ట్ ఏంటనుకుంటున్నారా? శత్రువు పక్కనే ఉంది, తోక జాడిస్తోంది, రెచ్చగొడుతోంది, వెనక నుండి వెన్నుపోట్లు పొడుస్తోంది. అలాంటి శత్రువుని వణికించాలంటే నికార్సైన ఆయుధం ఒకటి కావాలి కదా, అదే మన బ్రహ్మోస్ క్షిపణి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పడుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ దూకుడుగా ప్రకటనలు చేయొచ్చు, కానీ పాక్ స్వరంలో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్, ట్రంప్ అండ చూసుకుని అమెరికాతో ఒప్పందాలు చేసుకుని నోరు జారుతోంది పాకిస్తాన్. కానీ మన బ్రహ్మోస్ దెబ్బ ఎలా ఉంటుందో దానికి స్పష్టంగా తెలుసు. రైట్, ఇప్పుడు ఇదంతా విన్నాం కదా. ఇకనైనా పాక్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బ్రహ్మాస్త్రం తప్పదా? బ్రహ్మోస్ సామర్థ్యం ఏంటి? బ్రహ్మోస్ను ఎక్కడ తయారు చేస్తున్నారు? అసలు దాని ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు రీసెంట్గా యూపీలోని లక్నోలో బ్రహ్మోస్కి సంబంధించి కూడా లాంచ్ చేయడం జరిగింది. కొన్ని కొత్త ఈ బ్రహ్మోస్ని కూడా తయారు చేశారు. ఆ యూనిట్ని కూడా పరిశీలించి ప్రారంభించారు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సో వాటిని ఇండియన్ ఆర్మీ కూడా అప్పగించడం జరిగింది. సో అయితే దాని ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది? బ్రహ్మోస్ పేరు చెప్తేనే ఎందుకు వాళ్ళంతా భయపడిపోతున్నారు? దానికి చిన్న ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల్ని కూకటి వేళ్లతో కూడా బయటకు తీసేస్తుంది బ్రహ్మోస్ పేరు చెప్తేనే వాళ్ళు వణికిపోతున్నటువంటి పరిస్థితి. శత్రువుకు చుక్కలు చూపించడానికి ఈ ఒక్కటి చాలా. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ సాధించినటువంటి విజయాలేంటి? పాకిస్తాన్లో ఏ మూలైనా ఈ ఒక్క మిస్సైల్ అల్లకల్లోలం చేయగలదా? దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. చైనా రాడార్లకు దొరకకుండా వాయు వేగం కంటే కూడా 3 రెట్ల వేగంతో కూడా దూసుకువెళ్లి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను చీల్చి చెండాడింది. దాదాపు 15 బ్రహ్మోస్లను ఇప్పటివరకు భారత్ ప్రయోగించింది. దీంతో పాకిస్తాన్ 15 ఎయిర్ బేస్లు, తీవ్రవాద స్థావరాలు, రాడార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ధ్వని వేగం కంటే కూడా చాలా సూపర్ ఫాస్ట్గా కూడా బ్రహ్మోస్ వెళ్తుందని తెలుస్తోంది. మొత్తం మీద అటు పంజాబ్, చెక్వాల్, కసూర్, రావల్పిండి లాంటి ఎయిర్ బేస్లకు కోలుకోలేనంతటువంటి నష్టం కూడా వాటిల్లిందని తెలుస్తోంది. ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకుని 400 కిలోమీటర్ల పరిధిని కూడా టార్గెట్ చేసి కొడితేనే పాకిస్తాన్కి అసలు దిక్కే తోల్చలేదు. అలాంటిది ఇప్పుడు 800 కిలోమీటర్లు టార్గెట్గా బ్రహ్మోస్ను వదిలితే పాకిస్తాన్ కకావికలం కావడం ఖాయం. ఈ 800 కిలోమీటర్లకు సంబంధించి కూడా మరో 2 ఏళ్లలో కూడా దానికి సంబంధించి సర్వం సిద్ధం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి మాట బ్రహ్మోస్ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మిస్సైల్ను ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కి అంతు చిక్కడం లేదు, తెలియడం లేదు. ప్రపంచంలో ఏ దేశానికైనా తెలివి లేదంటే అది ఒక్క పాకిస్తాన్కు మాత్రమే. మొన్న చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లని టార్గెట్ చేసి కూడా చంపారు. సో భారత్ చేతిలో ఎన్నిసార్లు ఓడిపోయినా రెండో రోజే వీరాలు పలుకుతుంది పాకిస్తాన్. ఇదంతా కూడా ప్రజలందరికీ బాగా తెలుసు. కానీ అవన్నీ కూడా పై మాటలే. కింద పడ్డ పై చేయి తనదే అంటుంది పాకిస్తాన్. ఓడిపోయిన యుద్ధాలకు మెడల్స్ ఇచ్చుకుంటుంది, కానీ ఇక సహించేది లేదని భారత్ తెగేసి చెప్పింది. భారత్ ఇంతలా రియాక్ట్ అవడానికి కారణం అసలు ఉగ్రవాదులతో మాకు సంబంధమే లేదంటుంది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొంటుంది పాకిస్తాన్. పాక్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం బ్రహ్మాస్త్రం తప్పదు అంటోంది భారత్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను షేక్ చేసే వార్నింగ్ న్యూస్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన బ్రహ్మోస్ బ్యాచ్లను విడుదల చేస్తూ రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక మామూలుగా లేదు. ఆపరేషన్ సింధూర్లో కేవలం 400 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్లనే వాడాం. తొందరలోనే రానున్నటువంటి 2 సంవత్సరాల్లో 800 కిలోమీటర్ల మిసైల్స్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ ఒక్కటి చాలు పాకిస్తాన్ను పిప్పి చేయడానికి. పాక్ ఏమాత్రం తోక జాడించినా మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు. ఇక మాట్లాడుకోవడానికి ఏమీ కూడా మిగలదు. ఈ విషయం పాకిస్తాన్కు బాగా తెలుసు. పాక్ హద్దుల్లో గనక లేకపోతే బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ఆపలేరు. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమే అని కూడా చెప్పారు రాజ్నాథ్ సింగ్. అసలు సినిమా ముందుందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆసిఫ్ మునీర్ ఎన్ని బీరాలు పలికినా బ్రహ్మోస్ గుర్తుకొస్తే చాలు వణుకు పుట్టడం ఖాయం. భారత్తో మాట్లాడాలి అంటే ఒక రకంగా అమెరికా అండ చూసుకుని ఎలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసినా
ఇక్కడ బ్రహ్మోస్ సిద్ధంగా ఉంది, పాక్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సో రాజ్నాథ్ సింగ్ మొత్తం మీద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. అయితే అసలు మనం బ్రహ్మోస్ అంటున్నాం. ఏంటి బ్రహ్మోస్, ఎలా దీన్ని తయారు చేశారు, అసలు దీని యొక్క వేగం ఏంటి, అసలు అక్కడ ఉన్నటువంటి శత్రువుల యొక్క స్థావరాల్ని ఎంతసేపట్లో ఇది శత్రు దుర్భేద్యాన్ని ఛేదించుకుని ఎలా ముందుకు వెళ్ళగలదో మనం ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోస్ విషయానికి వస్తే మిసైళ్ళు చాలా ఉన్నా కూడా చాలా దేశాల దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి. ఇక ఆ మాటకు వస్తే పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. అయితే బ్రహ్మోస్ ప్రత్యేకతలు ఏంటి అంటే గనక దీనికి చాలా పాయింట్లు మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా వేగం, ధ్వని వేగం కంటే కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకున్నాం కాంతి వేగం, ధ్వని వేగం అని చెప్పి. ధ్వని వేగం కంటే కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్, ఖచ్చితమైన టార్గెట్ బ్రహ్మోస్ ప్రత్యేకత. దీని ధాటిని ప్రపంచం కల్లారా చూసింది ఆపరేషన్ సింధూర్ టైంలో. రెప్పపాటిలో శత్రువుని పాతాళానికి తొక్కేస్తుందని ఇప్పటికే రుజువైంది. భారత్, రష్యా కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన బ్రహ్మోస్ పేరే ఒక్క స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నదిని కలిపి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. రష్యా మిసైల్స్ అంటే ప్రపంచం అంతా కూడా భయపడుతుంది. అలాంటిది భారత్, రష్యా కలిసి ఒక బ్రహ్మోస్ని తయారు చేస్తే అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఒక సూపర్ సోనిక్ మిసైల్, అంటే ధ్వని వేగం కంటే నేను చెప్పినట్లు 3 రెట్లు వేగంగా, 1, 2 కాదు 3 రెట్లు వేగంగా దూసుకుపోతుందంటే దాదాపు 3400 నుండి 4300 కిలోమీటర్ల వేగంతో కూడా దూసుకుపోతుంది. ఇక దీన్ని ఎలా ప్రయోగిస్తారు, ఎక్కడి నుంచి అయినా ప్రయోగించవచ్చా అంటే ఒకటి భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మోస్ 400 కిలోమీటర్ల పరిధి మాత్రమే. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో సముద్రాల్లో నుంచి, భూమి మీద నుంచి, ఆకాశం నుంచి, ఎటు నుంచి అయినా పాకిస్తాన్ భయపడాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్లోని అణువు కూడా మా యొక్క చేతుల్లోనే ఇప్పుడు ఉందని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సో ఇంచు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఆపరేషన్ సింధూర్లో వీటిని సుఖాయ్ ఫైటర్ జెట్ల ద్వారా ప్రయోగించడం జరిగింది వాయుసేన. ఇది చాలా ఖచ్చితత్వంతో టార్గెట్లను ధ్వంసం చేసింది. మనమందరం కూడా చూసాం అప్పుడు టీవీల్లో కావచ్చు. అలా శత్రువుల రాడార్లకు సంబంధించి పట్టుబడకుండా, అంటే ఒకవేళ ఇక్కడ చైనా సపోర్ట్ తీసుకున్నా కూడా చైనాకి కూడా అంతుపట్టకుండా, రాడార్లకు దొరకకుండా కూడా అతి వేగంతో దూసుకుపోయేటువంటి శక్తి ఈ బ్రహ్మోస్కి ఉంది. పాకిస్తాన్ ఒక్కసారి ఏదైనా మాట్లాడే ముందు చాలా ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు 400 కిలోమీటర్లు పక్కన పెట్టేద్దాం, 800 కిలోమీటర్ల దూరాన్ని క్షణాల్లో ఛేదించగలిగేటువంటి మిస్సైల్ కూడా రెడీ అవుతోంది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడానికి కారణం. అప్పటి నుంచి పాకిస్తాన్ కంటి మీద కునుకు లేదు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెల్లడించారు. ఒంట్లో సత్తువు లేదు, దీంతో ఏవేవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్. బ్రహ్మోస్ క్షిపణి 2 నుంచి 3 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని సుఖాయ్ ఫైటర్ జెట్లతో పాటు రఫేల్, తేజస్ ద్వారా కూడా ప్రయోగించవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాట్లాడేటప్పుడు, పాకిస్తాన్లోని కొంతమంది మాట్లాడేటప్పుడు ఉగ్రవాదులు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇక తిరువనంతపురం కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పిలానీ కావచ్చు, ఈ నగరాల్లో బ్రహ్మోస్కి సంబంధించి కూడా దాదాపు 200 సంస్థలు బ్రహ్మోస్ మిసైల్స్కు సంబంధించి కాంపోనెంట్స్ తయారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు తిరువనంతపురం, నాగ్పూర్లోని బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ జరిగాయి. ఇక ఇప్పుడు లక్నోలో కూడా వీటిని తయారు చేస్తున్నారు. లక్నోలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్డేటెడ్ బ్రహ్మోస్ మిసైళ్లను సైన్యానికి అప్పగించారు. ఇక సైన్యం చేతిలో చాలా బలమైన ఆయుధాలు ఉన్నట్టే. లక్నో యూనిట్ ప్రతి సంవత్సరానికి కూడా 100 నుంచి 150 మిసైళ్లను తయారు చేయగలదు. అలాంటి యూనిట్లు ఇప్పుడు లక్నోలోనే కాదు, హైదరాబాద్, తిరువనంతపురం, ఇంకా చాలా ప్రధానమైనటువంటి ప్లేసెస్లో ఈ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి మిసైల్స్ తయారవుతున్న క్రమంలో కూడా పాకిస్తాన్లోని అణువు కూడా భయపడాల్సిన పరిస్థితి. సో మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి భారత్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్లో దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. రెప్పపాటు కాలంలోనే అవి పాకిస్తాన్లోని టార్గెట్లను రాడార్లకు దొరకకుండా కూల్చివేశాయి. బ్రహ్మోస్ అంటున్నారు. అసలు ఈ బ్రహ్మోస్ ఏంటి, ఎలా పనిచేస్తాయి అన్న దానికి కూడా ప్రపంచంలోని చాలా దేశాలు బ్రహ్మోస్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం పురాణాల్లో, అన్ని అస్త్రాల కంటే కూడా బ్రహ్మాస్త్రం వేస్తే కూడా ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే దానికి బందీ కాక తప్పలేదు. కానీ ఈరోజు ఈ బ్రహ్మోస్కి
చాలా దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ భయపడిపోతుంది. అంటే మనం ఒక దేశానికి జన్మ ఇవ్వగలం, అలాంటి పాకిస్తాన్ని ఏదైనా చేయగలం, కానీ తోక జాడిస్తే అదే జరగబోతుంది రానున్న కాలంలో. దీంతో అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల క్షిపణిగా బ్రహ్మోస్ పేరు తెచ్చుకుంది. ఇక బ్రహ్మోస్కి సంబంధించి కూడా మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటే, బ్రహ్మోస్ శత్రువుకి చుక్కలు చూపించగలదా అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్ సింధూర్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక ఇప్పుడు బ్రహ్మోస్ పేరు చెప్తే కేవలం పాకిస్తాన్కే కాదు, చైనాకు కూడా వణుకు పుడుతోంది. ఎందుకు చైనాకు వణుకు పుట్టాలి అంటే, అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కూడా రక్షణ రేఖకు వెంబడి భారత్లోని చాలా ప్రాంతాలని కబ్జా చేస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మన భారత్కి సంబంధించినటువంటి సైన్యం ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు చైనా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారు చేసిన రాడార్లను దాటుకుంటూ టార్గెట్లను ఫినిష్ చేసింది బ్రహ్మోస్. భారత్కు పాకిస్తాన్ ఎలాంటి శత్రువో చైనా కూడా అంతే. ఇప్పటికే పలు సరిహద్దు వివాదాలు మనం చూసాం. బ్రహ్మోస్ శక్తి అర్థమైనటువంటి పాకిస్తాన్ అమెరికాతో రాయబారం కూడా చేయించింది. అందుకే ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం విరామం ఇచ్చాము, అయితే అది విరామం మాత్రమే. తోక జాడిస్తే మాత్రం పాకిస్తాన్కి ఇక చుక్కలే. బ్రహ్మోస్ వలన పాకిస్తాన్లోని 15 ఎయిర్ బేస్లు కూడా క్షణాల్లో ధ్వంసమయ్యాయి. అప్పటికే మనమేంటో పాకిస్తాన్కి అర్థమైనటువంటి పరిస్థితి. ఇక రాడార్ వ్యవస్థలు నాశనమయ్యాయి. బ్రహ్మోస్కి క్షిపణుల ఖచ్చితత్వం, వేగం వలన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ దాడి పాకిస్తాన్ సైనిక బలహీనతను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటే పాకిస్తాన్లో ఉంటున్నటువంటి జైషే మొహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రధాన కార్యాలయాలను స్కెచ్ వేసి మరీ కూల్చేసింది భారత్. ఇక భారత క్షిపణి శక్తిని పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి చాటి చెప్పింది భారత్ బ్రహ్మోస్. వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా లక్ష్యాలను సెకన్ల వేగంతో కూడా చేరుకోగలదని రుజువు చేసింది మన బ్రహ్మోస్. ఇక బ్రహ్మోస్ విజయవంతమైన క్షిపణిగా పేరు తెచ్చుకోవడంతో ప్రపంచ దేశాలు దీన్ని కొనేందుకు ముందుకు వస్తున్నాయి. ఎస్, భారత్ రష్యా కలిసి తయారు చేసినటువంటి బ్రహ్మోస్ని ప్రపంచ దేశాలు కూడా కొనడానికి ముందుకు వస్తున్నాయి. ఇది ఇప్పటికే ఫిలిప్పీన్స్ దీనిపై ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని దేశాలు కూడా ఆ దిశగా ముందుకు వస్తున్నాయి. ఇక మనీలా $375 మిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. అయితే వీటిని కొనటం వల్ల మనకేంటంటే, మనకి అవి వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా మనకి సంబంధించినటువంటి నిధి ఏదైతే ఉంటుందో, ఆదాయం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. దాని నిధితో మనం మరిన్ని ఆయుధాలు తయారు చేసుకోవచ్చు రష్యాతో మాట్లాడుకుని. ఇక అది ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఇద్దరు కలిపి కావచ్చు, మరింత దేశానికి ఆయుధ సంపత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 2024 నుంచే డెలివరీ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్తో పాటు అటు ఇండోనేషియా, మిడిల్ ఈస్ట్ దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. వియత్నాం ఆల్రెడీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అది బ్రహ్మోస్ శక్తి, అది బ్రహ్మోస్ ప్రత్యేకత. ఇక ముఖ్యంగా ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తే, భారత్ చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా పాక్ బుద్ధి రావడం లేదు. దెబ్బ తింటూనే ఉంది, కాళ్ల బేరానికి వస్తూనే ఉంది, మళ్ళీ మొదటికే వస్తోంది. దేశ విభజన జరిగినప్పటి నుంచి ఆ దేశం తీరు అలాగే ఉంది. ఆపరేషన్ సింధూర్లో కాళ్ల బేరానికి వచ్చి కూడా తామే గెలిచామని మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రజలు నమ్మేందుకు ఆర్మీ మెడల్స్ని కూడా ప్రకటించుకుంది పాకిస్తాన్. అంతటితో ఆగకుండా భారత్కు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక దీంతో ఏకంగా భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్లు యూపీలోని లక్నో ప్రాంతంలో కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ కొత్త వాటికి సంబంధించి కూడా ఆయన లాంచ్ చేయడం జరిగింది. అవి ఆర్మీకి అప్పగిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్లోని ప్రతి భూభాగం, ప్రతి ఇంచ్ బ్రహ్మోస్ పరిధిలోనే ఉందన్నారు ఆయన. మరోసారి తోక జాడిస్తే కత్తిరిస్తామని కూడా పాకిస్తాన్కు తేల్చి చెప్పారు. ఒక ఫైనల్ కంక్లూజన్, జన్మ ఇవ్వగలదు భారత్, అలానే జన్మ ఇచ్చిన భారతే ఏదైనా తోక జాడిస్తే ఆ ఇంచు కూడా మిగలకుండా చేయగలదు. రైట్, పాకిస్తాన్కి సంబంధించి కూడా ఒక వార్నింగ్ సైన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏమాత్రం తోక జాడించినా కూడా ఇక చుక్కలే అనేది మనకు అర్థమవుతుంది. అది బ్రహ్మోస్కి సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. ఇక